హలో అండి అందరికీ. చేపలు కడుగుతుండు. ఈ చేపలు వచ్చేసి మావి కావు, మాకొకరు ఇచ్చిర్రు. ఎవరు ఇచ్చిర్రు చెప్పే. హలో, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిండట. చేపలు కడుగుతుండు. అవే ఏం చేపలే? కనుము, చిన్న చిన్నవి. ఇలా ముళ్ళు బాగానే ఉంటాయి కావచ్చుకా, బాగానే ఉంటాయి చిన్న చిన్న. వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిండట, పట్టడానికి వెళ్ళిరు వాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిండట చేపలు. ఈ మధ్యలో మా సార్ వెళ్తలేడులే చేపలు పట్టడానికి. ఒకరోజు ఫుల్లు గొడవ అయిందన్నట్టు, రోజు చేపలు పట్టుకొస్తుంటే తిడితే ఈ మాత్రం వెళ్తలేడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎవరో ఇచ్చిరంటే తీసుకొచ్చి కడుగుతుండు. కర్రీ వేయాలి, చూద్దాం ఈరోజు ఈ కర్రీ ఎలా వండుదామన్నది వీడియో పెట్టేస్తే చూడండి మీరు కూడా. ఇవి కడిగేసరికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే అవి చూడండి ఎట్లా ఉన్నాయో, చిన్నవి కదా, కొంచెం టైం పడుతుంది. మా చేపలేమో కడుగుడు అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం కారము ఉప్పు వేసుకున్నా. అయ్యో, నేను స్టార్టింగ్ నుండి చూపిస్తాను, మర్చిపోయినా అసలు. కారము పసుపు వేసుకొని ఇక ఉప్పు వేసుకుంటున్నా. చాలా టైం పట్టింది, అంతా క్లీన్ చేయాలి కదా. సౌండ్ వచ్చిందా డబ్బా. ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తెస్తా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నేను ఒక్కసారి ఇట్లా మంచిగా నూరి పెట్టుకుంటా. అంటే దీనివల్ల కొంచెం పని ఉంటుంది కాబట్టి నూరి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అన్నట్టు. మంచిగా ఫ్రెష్ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేసి. నాకు స్టార్టింగ్లో చేపల కూర అస్సలు కుదిరేది కాదు. అస్సలు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అస్సలు మంచిగా రాకపోవు. వండంగా అసలు చేపల కూర అంటే మంచిగా టేస్టీగా నాకు నచ్చినట్టు వండుకోవడం నేను నేర్చుకున్న చేపల కూర. బాగుంటుంది. స్టార్టింగ్లో రాలే కానీ ఇప్పుడైతే ఓకే అంటే ఓకే, సూపర్గా ఉంటుంది. మంచిగా వండడం నేర్చుకున్న చేపల కర్రీ. ఒకప్పుడు చేపల కర్రీ వండితే నాకు అస్సలు నాకే తినాలనిపించకపోవు. అలాంటిది ఇప్పుడు చేపల కర్రీ సూపర్. చేపల తొక్కు పెట్టలేదు నేను ఎప్పుడు. చేపల తొక్కు పెట్టడానికి ట్రై చేయాలి, నేను ఎప్పుడు పెట్టలేదు, కానీ పెట్టాలి ఒకసారి. ట్రై చేద్దాం అది కూడా ఎప్పుడన్నా. ఇది ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తా. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉన్న కూల్ మొత్తం పోయినాక మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఏం లాభం ఉండదు కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అది పెరుగు, పాలు కాదు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఇవి మిక్సీ వేసుకున్న తర్వాత చూపిస్తాను. మొత్తం అయితే మిక్సీ వేసేసుకున్నా. ఈకలు తోకలు అన్నీ ఇవైతే అయినాయి అన్నట్టు. అవి చూస్తేనేమో ఇన్ని అనిపించిందా, ఇప్పుడైతే ఇవే అయినాయి. అన్నీ కడిగి క్లీన్ చేస్తే ఏవైనా కొన్ని అయితే చూసేంత కాదు కదా ఏవైనా. ఇవైతే అయినాయి. ఇవి కొద్దిసేపు కర్రీ పొయ్యి మీద వేసుకుందాం. ఇక యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఈరోజు మంగళవారం కదా, నేను తినను కదా. నేను తినకపోతే అండి, తిన వాళ్ళ కోసం వండాలి కదా. నేను ఒక్కదాన్నే తినను, వీళ్ళందరూ తింటారు. పిల్లలు, ఈయన, మా నాన్న అందరు తింటారు కాబట్టి నా ఒక్కదాని గురించి వీళ్ళందరిని ఉపాసం ఉంచలేను కదా. సో నేను ఏదో ఒకటి వేసుకొని తినేస్తా, అయిపోతుంది. నేను తినేది ఒక్క పూట, దానికోసం వీళ్ళకు వండుకుంటూ ఉండడం అవసరమా? లేదు కదా. చెప్పేసి అందుకనే ఇంకా వాళ్ళ కోసం అయితే వండుతున్నాం. మళ్ళీ వాళ్ళు పాపం ఎంతో ఇష్టం కొద్దీ తీసుకోవని చెప్పేసి తెచ్చిచ్చారు. మా సార్ ఏమో అంతసేపు కష్టపడి క్లీన్ చేసుకున్నాడు. వండకపోయినా అనుకో ఫీల్ అవుతారు, అవునా కదా. ఫిష్ కర్రీ తొందరగా అవుతుంది. ఫిష్ కర్రీ చాలా తొందరగా అవుతుంది. నాకెందుకు అలా అనిపిస్తుంది, ఎక్కువ పని ఉండదు అని అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి. అంటే ఫిష్కి ఎక్కువ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొయ్యడం ఉండవు కదా, డైరెక్ట్ ఇట్లా కలుపుకొని పొయ్యి మీద వేసుకోవడం. అట్లా కూడా వండుతారు, కానీ నాకు అట్లా అస్సలు ఇష్టం ఉండదు. ఇట్లనే వండితే బాగుంటుంది. చింతపులుసు పోసి మంచిగా చేపల పులుసు పెడితే ఎంత బాగుంటుంది. కొంతమంది ఉల్లిగడ్డలు, టమాటాలు అదొకటి కోసుకొని వండుకుంటారు, కానీ నాకు అలా నచ్చదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నేనైతే అలా చెప్పేస్తున్నా. ఎవరికి నచ్చిన వాళ్ళు వండుకుంటారు, నాకెందుకు అలా నచ్చదు. ఇలానే ఎక్కువ వండుతాయి. ఇంకా వీళ్ళకి టేస్ట్ ఎలా అంటే నిప్పుల మీద ఉల్లిగడ్డ కాల్చి దంచేసుకోవాలి.
సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అలా ఇష్టం. ఇంకా ఇలా నేను చేసే ఎంత మిస్టేక్ ఏంటంటే, ఒకటి ఉల్లిగడ్డ కాలవడము వేయకపోవడము, అదొకటి మిస్టేక్. గ్యాస్ మీద కూడా కాలవచ్చు, కాకపోతే గ్యాస్ మీద కాల్చిన దానికి నిప్పుల మీద కట్టెల పొయ్యి మీద కాల్చిన దానికి చాలా తేడా ఉంటుంది. అందుకని చెప్పేసి అంటుంది. కానీ అయితే నేను బాగా రాకేసుకున్నా. బండపు ఈ కర్రీ వచ్చేసి నేను అంతకుముందు ఇలా చేసేదాన్ని కాదు, డైరెక్ట్ ఏదో చేసినట్టు చేసినది అని కర్రీ లెక్కనే చేసేదాన్ని. నేను ఇది హిందీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. హిందీ వాళ్ళే అని ఎందుకు అంటున్నంటే, ఇక్కడ మేము రీసెంట్గా రెంటుకున్న దగ్గర హిందీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఆమె కర్రీ చేస్తుంటే నేను చూసిన. ఒక పేస్ట్ చేస్తుంది ఆమె. నేను ఆ పేస్ట్ చూడలేదు, కానీ ఆమె చేపల కూర ఇలా వండుతుంది. కానీ ఒకరోజు తిన్నా నేను ఆమె దగ్గర, తింటే సూపర్ ఉంది. నేను కూడా ఇలా ట్రై చేస్తా అని చెప్పేసి చేసిన. అప్పటి నుంచి నేను ఇలానే వండడం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. నాకు ఇష్టం ఇట్లా వండుకోవడం. ముందుగా కలుపుకున్న ఫిష్ అయితే అలా ఇస్తాం. ఫిష్ ఎప్పుడైనా ఒకవేళ మనం కలుపుకోవాలనుకుంటే వెయ్యంగానే ఎమ్మటే ఇట్లా కలిపేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత కలుపుకోవద్దు. అవి ఎప్పుడైనా అంటే మనం వెయ్యంగానే స్టార్టింగ్లోనే ఇలా కలిపేసుకున్నాం అనుకో, అవి ఇరిగిపోవు. ఎందుకంటే మనం అప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇరిగిపోవు, మంచిగా ఉంటాయి. కొద్దిసేపు తర్వాత కలిపినాం అనుకో, అవి పీసులు అవుతాయి, మన ఎగ్గు పొడి అయినట్టు అవుతుంది. అవునా కదా? నేను స్టార్టింగ్లో తెలియక అలానే కలిపేదాన్ని, మొత్తం కలిపేదాన్ని, కలిపేదాన్ని. అవి మొత్తం అసలు ఒక్క ముక్క కూడా ఉండకపో. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు స్టార్టింగ్లో కలిపేసినా కదా, దాన్ని మొత్తం ఇట్లా ఇక చికెన్ లెక్క కలిపనే కలిపొద్దు. ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుంది. పీస్ ఇక మంచిగా ఇందులో ముక్కలైతే కలుపుకున్నా కదా, ఇట్లా కొంచెం కారం ఉండే. నేనైతే ఇందులో చింతపండు రసం అయితే చింతపండు అయితే వేస్తున్నా. అందులో పులుసు, చింతపులుసు నేనైతే పోసేసుకోవాలి. ఇదేంటి ఇంత పులుసు పోసినాం ఏందక్క అని మీరు అనుకోవచ్చు. అస్సలు ఎక్కువ కాదు, దానికి మంచిగా సరిపడవుతుంది. ఎందుకంటే అది కొంచెం ఉడకాలి మంచిగా. ముక్కకు సూప్ అన్నది మంచిగా పడితే, ఉప్పు కారం అన్నీ పడితే బాగుంటుంది కదా. సింపుల్గా చేపల కర్రీ. కొద్దిసేపు ఉడకాలి. చింతపండు పోసేసుకున్నవి కొద్దిసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తా. మా చేపల కూర ఒక 10 నిమిషాలు అలా వదిలేసుకున్నాం కదా, ఎంత మంచిగా ఉందో చూడండి. కమ్మటి వాసన వస్తుంది. కొంచెం మెంతి పొడి, అలాగే కొంచెం గరం మసాలా. చేపల కూరలో ఖచ్చితంగా మెంతి పొడి వేసుకోవాలి, సూపర్ ఉంటుంది. కొత్తిమీర ప్రస్తుతానికి ఇంట్లో లేదు, కొత్తిమీర వేసుకోవాలి, కానీ ఉన్న వీటితోనే అడ్జస్ట్మెంట్ అంతే. సూపర్ స్మెల్ వస్తుంది. ఇది చల్లారితే బాగుంటుంది. ఇంకా మా వాళ్ళు అయితే ఎవరు లేరు ఇంట్లో ప్రస్తుతానికి, వాళ్ళు వచ్చేసరికి చల్లారుతుంది. చల్లైన తర్వాత ఉంటారు. సో మా చేపల కూర రెడీ, సింపుల్గా టేస్టీగా. కూర రెడీ అయిపోయింది. ఇగో మా ఆయన అయితే వచ్చి తింటుండు. కూర మాత్రం సూపర్ ఉందని చెప్పేసి అన్నాడు. అంత కష్టపడి వేసినందుకు సూపర్ ఉందంటే కాంప్లిమెంట్ ఇస్తే మనం తీసుకుంటాం కదా. సో మొత్తానికైతే వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.